ఆన్లైన్ గేమ్స్ ఇంత మోసమా? చిన్న డైస్ ఉపయోగించి ఇంత దోపిడీయా? డైస్ని రిమోట్తో ఆపరేట్ చేస్తారా? ఆన్లైన్ గేమ్స్ స్కామ్స్ నిజాలు తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ6లో స్వాగతం. యాప్స్ బ్యాన్ అయినా ఓపెన్ అయితే ఆడకండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆన్లైన్ సైట్లో జరిగే గేమ్లన్నీ కూడా స్కాము, ఫ్రాడ్. కాబట్టి నేను ఇక్కడ బ్యాన్ సంగతి గురించి మర్చిపోండి. బ్యాన్ అయితే ఓపెన్ అవ్వకపోవడం ఈ సంగతి మర్చిపోండి. ఇక్కడ ఓపెన్ అవుతున్నాయని ఆడియోలకి నేను ముందుగా చెప్తున్నాను. ఇందులో జరిగే గేమ్లన్నీ కూడా స్కాము, ఫ్రాడ్ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ సైట్లలో జరిగే ప్రతి గేమ్ కూడా, ప్రతిదీ కూడా స్కాము, ఫ్రాడ్ అనమాట. అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకునేది ఏంటంటే ఈ డైస్ ఉపయోగించి ఎటువంటి స్కామ్ జరుగుతుంది అన్నది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అయితే ఈ డైస్ ఉపయోగించి ఈ ఆన్లైన్ సైట్లలో చాలా గేమ్లు రన్నింగ్లో ఉన్నాయి. పేర్లు మార్పులు తప్ప, నేను ఆ పేర్లన్నీ చెప్పక్కర్లేదు, ఆడియో వాళ్ళకి తెలుస్తుంది. ఆ పేర్లు మార్పులు తప్ప అందులో ఉపయోగించి అన్ని కూడా ఈ డైస్ ద్వారా ఉపయోగించి రన్నింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ గేమ్. అయితే ఈ డైస్ ని ఎలా కంట్రోల్ చేస్తారు వీళ్ళు, ఈ బెట్టింగ్ సైట్లు ఈ కంట్రోల్ ఎలా చేస్తారు ఈ డైస్ ని, ఈ డైస్ ఉపయోగించి ఎలా స్కామ్, ఎలా ఫ్రాడ్ చేస్తారో అన్నది మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోని చూడండి. వాళ్ళ చేతిలో ఉన్న రిమోట్ ద్వారా ఆ డైస్ని ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా డైస్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఈ గేమ్స్లో జరిగే స్కామ్ ఇది అనమాట. చూసారు కదా, ఈ విధంగా స్కామ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇలాగా రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ సెన్సార్ ఉంటాయన్నమాట. ఆ డైస్లో సెన్సార్స్ ఉంటాయి. దాని ద్వారా ఈ రిమోట్ని ఆపరేట్ చేస్తూ వాళ్ళకి ఎలా కావాలితే అలా అనుకూలంగా చేస్తూ స్కామ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ డైస్ మనం ఆడేటప్పుడు మీరు చాలా గమనించే ఉంటారు. ఈ డైస్ ఇందులో ఒక బోల్డ్ లాగా ఉంటుంది. ఆ బోల్డ్ కింద ఉన్న ప్లేట్ కదిలితే ఈ కదులుతాయి, అంతే కదా. కింద ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద ఈ డైస్ ఉంటే ఈ కింద ప్లేట్ ఊపుతుంది, అంతే కదా. అలాగా ఊపిన తర్వాత అది ఏం నెంబర్లు వస్తాయో దాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తారు. ఇది మనం అనుకునే విధానం కదా. కానీ ఇప్పుడు వీడియో చూసారా, ఆ కింద ఆ ప్లేట్ ఒకటమే కాదు, ఈ డైస్ కూడా కదులుతూ ఉంటాయి అనమాట ఇలా రిమోట్ ద్వారా. అవి వాళ్ళకి ఎప్పుడు కావాలో, ఎలా కావాలో దాన్ని ఆపరేట్ చేసుకుంటా, దాన్ని మార్చుకుంటా ఉంటారనమాట ఈ పడ్డ బెట్లు బట్టి. ఇది ఇలా స్కామ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా ప్రతి ఈ గేమ్ అనే కాదు, ఈ డైస్ గేమ్ ని ఇలా కంట్రోల్ చేసే ఇదని కాదు, ఆన్లైన్ లో ఉండే ప్రతి గేమ్ కూడా ఏదో ఒక ఫ్రాడ్, స్కామ్ జరుగుతూనే ఉంటుంది, జరిపిస్తూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క గేమ్ గురించి ఇలా ఈ డైస్ ని ఎలా కంట్రోల్ చేస్తారో అని మీకు చూపించడం గురించి కాదు. మీరు ఆడేది ఈ డైస్ గేమ్ అనే కాదు, మీరు ఆడేది ఏ గేమ్ అయినా సరే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అది ఏ గేమ్ అయినా సరే. కాబట్టి మీరు అర్థం చేసుకుని అవగాహన చెందండి. మీరు ఆడేయడానికి అన్నది ముందు ముఖ్యంగా పెట్టుకోకండి. ఇటువంటి స్కాముల గురించి ముందు తెలుసుకొని మీరు ఆడుతున్నారే తప్ప మీ డబ్బులు లాస్ అయిపోతున్నాయి, దేనివల్ల లాస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ముందు తెలుసుకుంటే మీరు ఆడే గేమ్లోంచి బయటకు వస్తారన్నమాట. కాబట్టి ఈ డైస్ గేమ్ అనే కాదు, వేరే గేమ్లని కాదు, ప్రతి గేమ్ కూడా స్కామ్, ఫ్రాడ్ ఉంటుంది. కాబట్టి ఊరికనే వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చేయడానికి వాళ్ళేమి ఎర్రిపప్పలు కాదు. ముందు ఇది అర్థం చేసుకోండి, మీ డబ్బులు ఎందువల్ల పోతున్నాయి అన్నది మీరు ముందు అర్థం చేసుకోండి. ఇలా ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఇటువంటి ఫ్రాడ్, స్కామ్లు జరుగుతున్నాయి, ఇలా ఆడే వాళ్ళు నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ అన్నది బ్యాన్ చేసింది అనమాట. కాబట్టి ఈ బ్యాన్ చేసినా ఓపెన్ అయిపోతున్నాయి, మేము ఆడుకుంటాము అనుకుంటే ఇంకా నేను చెప్పేది ఏమి లేదు. కాబట్టి ఇటువంటి ప్రూఫ్స్ చూసిన తర్వాత కూడా, ఇలా స్కామ్ జరుగుతుందని మీకు చూపించిన తర్వాత, చూసిన తర్వాత కూడా మీరు ఆడతానంటే ఇంకా మీ ఇష్టం. మీరు ఆడేటప్పుడు, అందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు ఒక్కసారి ఆలోచించండి. ఇంత స్కామ్ జరుగుతున్నా నేను ఎందుకు ఆడాలి, నా డబ్బులు ఎందుకు పోగొట్టాలి అన్నది మీరు ఆలోచించుకుంటే ఈ బెట్టింగ్ నుంచి బయటకు వస్తారు, ఈ బెట్టింగ్ ఎడిక్షన్ నుంచి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా కొంతమంది బాగా ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, ఇవన్నీ ఏమి కాదు, అయ్యో ఉంటాయి అలాగా, మా కానీ జరిగేది మేము మట్టికి ఆడతాము, చెందుతాము, మా డబ్బులు మాకు రావాలి పోయిన మట్టికి అనుకొని మీరు అనుకుంటే కనుక ఇంకా దేవుడు వచ్చి చెప్పినా సరే మీరు మారరు. కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎడిక్షన్లో ఉన్నారు అన్న సంగతి మీరు ముందు తెలుసుకోండి. మీరు ఏ ఎడిక్షన్లో ఉన్నారు,
ఇటువంటి ప్రూఫ్స్ చూసి కూడా మారలేకపోతున్నారు అంటే మీరు ఎంత ఎడిక్షన్ ఉన్నారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇటువంటివి చూసిన తర్వాత కూడా మీరు మారలేదు, మారకపోము, మేము ఆడతానే ఉంటామంటే ఇంకా మీ ఇష్టం, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మారాలా వద్దా అన్నదే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, అవగాహన చెందండి. ప్రతి ఒక్కరు కూడా ముందు ఆడేయటం అన్నది గొప్ప కాదు, డబ్బులు ఉన్నవాడు ప్రతి ఒక్కడో ఆడేతాడు. ఆడటం అన్నది గొప్ప కాదు. కానీ ఇందులోంచి బయటికి ఇటువంటి స్కామ్లో జరుగుతున్న నేను ఎందుకు ఆడాలి, ఎందుకు నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆలోచన వచ్చి దాని నుంచి బయటకు వచ్చినాడు ఆడు గొప్పడవుతాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ ఈ బెట్టింగ్ స్టాప్ చేయండి. కొంతమంది నాకు కామెంట్ చేసిన విషయం ఏంటంటే, మేము మానేస్తే మరి మేము చేసిన అప్పులు మేము ఎలా తీర్చుకోవాలి అని అంటున్నారు. ఇటువంటి స్కామ్లో ఫ్రాడ్లు ఈ గేముల్లో జరుగుతున్నప్పుడు మీరు ఎలా సంపాదిస్తారు? ఇలాగా స్కామ్ ఫ్రాడ్ ఇటువంటి రిమోట్ కంట్రోల్ తోటి వాళ్ళ చేతిలో మొత్తం ఆపరేటింగ్ పెట్టుకొని ఉంటే మీరు గేములు ఆడి మీరు ఎలా సంపాదిస్తారో, మీ అప్పులు ఎలా తీరుతారు? ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి, ఇటువంటి స్కామ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతవల్ల పోగొట్టుకుని ఇలా అప్పులు పాలయ్యారు. మళ్ళీ ఏ గేములు నమ్ముకొని మేము ఆడతాము, మా అప్పులతో ఏదో రోజు తీర్చుకోవాలి వస్తే గనక అనుకుంటే ఇలా జరుగుతూ ఉంటే, ఇలా ఉంటే మీరు ఇంకా ఎలా అందులో సంపాదించి ఆ గేముల్లో మీరు డబ్బులు సంపాదించి మీ అప్పులు తీర్చుకుంటారో ఒకసారి ఆలోచించండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీరు అప్పులు పాలవ్విందే ఈ బెట్టింగ్ ఆడటం వల్ల, ఇటువంటి ఫ్రాడ్ గేమ్లు ఇటువంటి ఆడటం వల్ల. మళ్ళీ ఆ చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇటువంటి గేముల్ని దీన్నే మేము నమ్ముకుంటాము, మేము సంపాదిస్తాము అంటే ఎలాగవుతుంది ఒకసారి ఆలోచించండి. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మీరు పదే మళ్ళీ ఇదే గేములు నమ్ముకుంటా, ఇదే బెట్టింగ్ని నమ్ముకుంటా ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంతలా మీ తడి గుడ్డతో గొంతులు కోసేలాగా ఇటువంటి గేములు ఉంటే మీరు మీ జీవితాన్ని మళ్ళీ ఎలా టర్నింగ్ చేసుకుంటారు చెప్పండి. కాబట్టి దయచేసి మాకు అప్పులు ఉన్నాయి, మరి మేము అందు గురించి మేము ఆడాలి మళ్ళీ అంటే ఒకటే ఆలోచించండి, అప్పులు అయ్యిందే ఈ ఫ్రాడ్ గేముల వల్ల. మళ్ళీ ఇంకా అప్పులు చేసి బెట్టింగ్ సైట్ వాడికి మేము ఎందుకు ఇవ్వాలి అని ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకున్న రోజున ఈ బెట్టింగ్ని తప్పనిసరిగా ఈ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ ఆన్లైన్ గేమ్స్లో జరిగే గేమ్స్ అయితే స్కామ్ ఫ్రాడ్ చేస్తున్నారో ఇలా కంట్రోల్ ద్వారా, అయితే క్రికెట్ బెట్టింగ్ ఆడుకోవచ్చు. క్రికెట్ బెట్టింగ్ అయితే గనక స్కామ్లు ఫ్రాడ్లు ఏముండవు, లైవ్లో మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. కొంచెం అవగాహనగా చూసుకొని ఆడుకుంటూ ఉంటే డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చేమో అనుకుని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఒక విషయం చెప్తున్నానండి, క్రికెట్ బెట్టింగ్లో జరిగే స్కామ్లు ఫ్రాడ్లు దానికి ఉంటాయి అనమాట. దాని లాజిక్లు, దాని మ్యాజిక్లు దానికి ఉంటాయి. ఎలాగా ఏంటి అన్నది కూడా కొన్ని వీడియోలు చేశాను. ఆ వీడియోలు చూడని వాళ్ళతో ఒకసారి ఆ వీడియోలు చూడండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆన్లైన్ గేమ్స్లో అయితే ఒక రోజులో పోయేవాడు ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నదే కొంచెం టైం తీసుకొని ఒక 5-6 రోజుల్లో పోతాడనమాట. కాబట్టి ఏదైనా ఈ జూదం అన్నది ఎండ్ ఆఫ్ ద డే నాశనానికే తప్ప ఇంకా ఏమీ ఉండదు. ప్రతి గేమ్ కూడా ఫ్రాడ్ స్కామే. మీరు అవగాహన చెందండి. ఇప్పుడే బెట్టింగ్ దూరంగా వచ్చండి. ఏ గేమ్ ఆడుతున్నా దాన్ని వదిలిపెట్టండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక ఫ్రాడ్ గేమ్తో కలుద్దాం.